ఈ ఐటీ సెక్టర్, అదే కంప్యూటర్ సేల్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత రెస్టారెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు? దీనికంటే అంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ కామన్ ఫార్మాట్లో లైఫ్ లీడ్ చేస్తా ఫుడ్ బిజినెస్ ప్రపంచంలో ఎప్పుడూ ఆగిపోతుంది అనుకోలేదు. ఓకే, ఆకలి ఉన్నన్ని రోజులు ఫుడ్ బిజినెస్ ఉంటుంది అన్న ఫార్ములాతో ఇది స్టార్ట్ చేసాము. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆన్ ఆఫ్ సడన్ క్లోజ్ అయిపోయింది. ఫుడ్ బిజినెస్ ఆగిపోయింది. మనీ నీకు కంటిన్యూగా నీ అకౌంట్లోకి ఫ్లో అవుతుంది, కానీ ఫ్లో అనేది ఉండేది. ఆన్ ఆఫ్ సడన్ ఒక రోజు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. ప్రతి ఒక్కరు సక్సెస్ స్టోరీ వెనకలా ఒక ఉమెన్ అయితే కానీ ఒక చైనా అయితే ఉంది అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద టర్న్ ఓవర్స్ కంపెనీస్. సో ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ అలీబాబా ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇప్పుడు మనకి ఇండియా మార్ట్ ఉంది, అక్కడ చైనాలో అలీబాబా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అలీబాబాలో ప్లేస్ చేస్తే ఆర్డర్ వస్తుందా? అంటే యాక్చువల్గా వస్తుంది, ప్రాబ్లం ఏం ఉండదు. కాకపోతే